ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరైతే ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక అప్డేట్ అని వచ్చింది. బట్ నాకైతే దీంట్లో ఎలాంటి అప్డేట్ ఏం కనపడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 3 months బ్యాక్ కూడా మనకి ఇదే చెప్పారు. ఇంకో 2 monthsలో మీకు ఈవెంట్స్ డేట్స్ ఇచ్చేస్తాము అనగానే యూట్యూబ్లో పొలవమని వీడియోస్ రావటం, మనం అడవుడు అయిపోవటం ఇదే జరిగింది. మరలా ఇప్పుడు సేమ్ అంతే, ఇంకో 5 నెలలు చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు క్లారిటీ, ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియట్లేదు. ఓకేనా, పూర్తిగా సంక్షోభం. మనమేం వీడియో చూస్తూ సరిపోతుంది. ఓకేనా, ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద డైనమో లాగానే ఉంది. స్టిల్ ఈ రోజు కూడా మనకు ఒక న్యూస్ వచ్చింది వేటి న్యూస్లో. ఏంటది? ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 5 నెలల్లో పీఎంటీ పీఈటీ పరీక్షను పూర్తి చేస్తాం. పలు కారణాలతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా పడింది. 2వ దశ అప్లికేషన్ ఫామ్ నింపడానికి భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తాం. మనం ఆల్రెడీ సెకండ్ స్టేజ్ కూడా ఫిల్అప్ చేయడం అయిపోయింది. హాల్ టికెట్లు రావడం జరిగింది. తర్వాత ఈవెంట్స్ పోస్ట్ పోన్ అయింది. ఇంకా మళ్ళీ సెకండ్ స్టేజ్ ఫిల్ చేయడం ఏంటి? ఈ వెబ్సైట్ లింక్ని మనం క్లిక్ చేసి చూస్తే ఆల్రెడీ అక్కడ సెకండ్ స్టేజ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. ఇంకా వాళ్ళు ఏమైనా ఇవ్వాల్సింది ఉంటే మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ ఫామ్ ఇవ్వాలి. హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్ అనమాట, ఈవెంట్స్ సంబంధించి. అది వస్తేనే మనకు అప్డేట్ వచ్చినట్టు. మిగతా ఇలాంటివన్నీ న్యూస్ వచ్చినా ఉపయోగం లేనట్లు. ఓకేనా, కలెక్టరేట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళండి, అడగండి, ధర్నా చేయండి, ఇలా చేయండి తప్పితే దీనికి ఉపయోగం లేదు. నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి చదువుకుని ఉన్నానంటారా? ఫ్రెండ్స్, నాది బెస్ట్ సజెషన్. నేను ఆల్రెడీ 3 months బ్యాక్ కూడా నేను ఇదే వీడియో చేశాను. ఒకటి మీరు చూడండి కావాలంటే. గుడ్ న్యూస్ ఫర్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పి. ఏంటి? రైల్వేలో ది బెస్ట్ పోస్టులు అనమాట. ది బెస్ట్ పోస్టులు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, జేఈ, లోకో పైలట్, అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులు. స్టిల్ ఈ రోజు నువ్వు ఇప్పుడు అప్లై చేయడానికి కూడా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అదేవిధంగా మనకి రేపు గ్రూప్ డి పోస్టులు రాబోతున్నాయి. ఫ్రెండ్స్, నేను ఏమంటున్నానంటే ముందు అర్జెంటుగా అప్లై చేయండి. ఓకేనా, నేను చెప్తున్నాను చూడండి ఒకసారి. ఆర్ఆర్బి నుంచి మనకి క్లియర్గా చూడండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీలో రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి రెడీగా. గ్రూప్ డి రావాల్సి ఉంది. ఓకేనా, టెక్నీషియన్ పోస్టులు ఇంక్రీజ్ చేశారు. ఎన్టీపీసీ పోస్టులు కూడా ఇంక్రీజ్ చేస్తారని నేను చెప్తున్నాను. ఓకేనా, అదేవిధంగా గ్రూప్ డి పోస్టులు రాబోతున్నాయి. టెక్నీషియన్ పోస్టులు ఇంక్రీజ్ చేశారు, దానికి కూడా అప్లై చేసుకోవడానికి లింక్ ఉంది. ఇవన్నీ నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇవి ఎందుకు ప్రిపేర్ అవ్వమన్నాను, మీరు కానిస్టేబుల్ వాళ్ళు కదా, దీనికి ఎందుకు అంటే ఫ్రెండ్స్, మీరు కనుక నిజంగా ప్రిలిమ్స్ క్వాలిఫై ఉంటే చదివి మీ దగ్గర కొద్దిగా గొప్ప సబ్జెక్ట్ ఉన్నట్లే, దట్టు అప్పటి నుంచి కనుక కంటిన్యూగా మెయిన్స్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళైతే మీరు అర్థమెటిక్, రీజనింగ్ కంపల్సరీ చదువుతూ ఉంటారు. అదేవిధంగా జిఎస్, జనరల్ సైన్స్, ఇవన్నీ మనకున్న సిలబస్ ఇంగ్లీష్తో కూడా కలిపి కానిస్టేబుల్కి. మీరు కనుక ఈ సిలబస్ చూస్తే మీకు ఇక్కడ ఇంగ్లీష్ కూడా లేదు. ఇంకా ఎవరైతే ఏపీ ప్రజలు చాలామంది ఇంగ్లీష్కి భయపడుతుంటారు, ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా లేదు. మీకేం కావాలి మరి? అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ 3 సబ్జెక్టులు కనుక వస్తే మీరు రైల్వే నోటిఫికేషన్లో అన్నిటికీ ఇదే సిలబస్. ఈ 3 సబ్జెక్టులే. జిఎస్ కూడా అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, వీటన్నిటిని కూడా తగ్గి చదవచ్చు. అంటే అసలు మీరు చదవకపోయినా మోడల్ పేపర్లు చూసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా చదివి ఉన్నారు కాబట్టి. జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ కనుక ఈ 3 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయితే సిలబస్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎందుకు తక్కువ అంటాను? అర్థమెటిక్లో మహా అయితే 22 చాప్టర్స్, రీజనింగ్లో 22 చాప్టర్స్ ఉంటాయి. హిస్టరీ, మన సైన్స్లోకి వచ్చేసరికి కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఇవన్నీ ఈ 3 సబ్జెక్టులు కనుక చదివినట్లయితే మీకు ఈ ఆర్ఆర్బి జాబ్ రావడం చాలా ఈజీ. మీకు ఇంకా కానిస్టేబుల్తో పోల్చుకుంటే గ్రూప్ డి జాబ్ వచ్చినా కూడా ది బెస్ట్ అని చెప్తాను నేను. రైల్వేలో మీకు వెంటనే జీడీసీ, టెక్నికల్, మన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. వెంటనే ప్రమోషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కనుక్కోండి దగ్గరలో రైల్వే ఎంప్లాయ్. నేను ఒక రైల్వే ఎంప్లాయ్గా చెప్తున్నాను. నేను రైల్వే ఎంప్లాయ్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటని కూడా ఒక వీడియో చేసాను, చూడండి కావాలంటే. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ రాయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బోగస్ అప్డేట్లు ఇవన్నిటికి చూసి మోసపోవద్దు. మీరు ఎట్లాగూ ప్రిపేర్ అవ్వండి. ఎట్లాగూ మీరు ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యి అర్థమెటిక్, రీజనింగే మీకు కానిస్టేబుల్కి ఉంటుంది. మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అని చెప్పే సలహాలు. ఇదేమో సలహా నేను ఇస్తే లాస్ట్ టైము, అరే నేను కానిస్టేబుల్కి అడిగితే దీనికి చెబుతావేంట్రా అంటారు. ఫ్రెండ్స్, నేను ఉన్నట్టు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఏంటి, మీరు ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారు. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారు, నువ్వు అందరూ చెప్పడం ఎందుకు? మీరు కానిస్టేబుల్కి అనుకోండి, దాంట్లో అర్థమెటిక్, రీజనింగే చేస్తున్నారు మీరు. జనరల్ సైన్స్ కూడా మనకు కానిస్టేబుల్కి ఉంది. ఓకే, వీళ్ళు చెప్పినట్టు అప్డేట్ ప్రకారం 5 నెలల్లో చేశారనుకుందాం. ఒకవేళ ఈవెంట్స్ పెట్టాలి కదా, ఈవెంట్స్ నోటిఫికేషన్ ఇవ్వగానే అప్పుడు మీరు జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, ఇంగ్లీషు, మోడల్ పేపర్ ఎగ్జామ్స్ బ్రౌజర్ పెట్టండి. అప్పుడైనా సరిపోతుంది కదా మీకు సిలబస్. మీరంటూ చదవాలే కానీ సబ్జెక్ట్ కనుక మీ చేతిలో ఉండాలి కానీ జాబ్ కంపల్సరీ వస్తుంది. నేనేమంటానంటే ఆర్ఆర్బీ కూడా అప్లై చేయండి. అప్డేట్స్ అన్నిటి కోసం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అందరూ కూడా రాయండి, చాలా మంచి పోస్టులు. నేను మరలా చెప్తున్నాను, మీకు రైల్వేలో ఉండే బెనిఫిట్స్ అన్ని మీద ఒక వీడియో చేసి చూడండి కావాలంటే. లీవులు ఉంటాయి, మంచి శాలరీ ఉంటుంది, అన్నిటికంటే ది బెస్ట్ ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది. మీరు కానిస్టేబుల్గా చేరితే ఎన్ని సంవత్సరాలకి ఎస్ఐ అవుతారు ఆలోచించండి. అదే రైల్వేలో అయితే మీకు 2 years దగ్గర నుంచి 2 years ఏంటి 2 years లోపల కూడా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డీలో ట్రాక్మెన్గా చేరి సివిల్గా ఉన్న వాళ్ళు చాలా మంది సివిల్ ఇంజనీర్లు అయిపోయారు, అంటే level 6 పోస్ట్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ వాళ్ళ శాలరీ ఇప్పుడు 80,000 90,000 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అవకాశాలు ఉన్నాయి, మీకు తెలియదు, నేను చెప్తున్నా అర్థం చేసుకోండి. లేదు మీకు పర్సనల్గా ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. రైల్వే జాబ్ చేసే సలహా ఉన్నా కూడా. అట్లాగే కానిస్టేబుల్ వదిలేమంటలా, డైలీ రన్నింగ్ చేయండి, ఒక 1 hour రన్నింగ్ చేయండి, మహా అయితే 1 hour ఈవెంట్స్కి స్పెండ్ చేయండి, మిగతా టైం అంతా ఆర్ఆర్బీకి స్పెండ్ చేయండి. ఇదే ఆర్ఆర్బీది మీకు కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది. మేము కానిస్టేబుల్ ఏమో లాస్ చేసుకోమట్లేదు నేను. ఒకవేళ ఆర్ఆర్బీ కంటే కానిస్టేబుల్ ముందు వచ్చింది, ఓకే కానిస్టేబుల్ రాసేయండి, జాబ్ వస్తుంది. తర్వాత కూడా ఆర్ఆర్బీ రాయండి, మళ్ళీ అప్పుడే వదిలిపెట్టొద్దు. ఇది నా సలహా ఫ్రెండ్స్, ఓకేనా. ఈ అప్డేట్స్ అనేవి వీడియోలు చేసుకునే వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ఉపయోగం తప్పితే నాకు తెలిసి ఎవరైతే నిజంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నిజమైన అప్డేట్ కాదని అనుకుంటున్నాను నేను. ఓకేనా, నేను చెప్పింది నచ్చింది అనుకుంటున్నాను. ఇది ట్రూత్, నచ్చినా నచ్చకపోయినా కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.